గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. రైతులకు సరిపడు యూరియా అందుబాటులోకి తీసుకువస్తాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు గుడిబండ మండలం రైతులకు శుభవార్తగా వారం రోజుల్లో రైతులకు అవసరమైన 1300 బస్తాల యూరియాను గుడిబండ మండలం వ్యవసాయ కార్యాలయం నందు అందుబాటులోకి తీసుకువస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలో మడకశిర నియోజకవర్గం రైతుల సమస్యలు పరిష్కరించడానికి ఎరువులు, ఔషధాలు రైతులకు అందించడానికి మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా గుడిబండ వ్యవసాయ ఆఫీస్ నందు వ్యవసాయ అధికారి నరేష్తో కలిసి రైతులకు అవసరమైన యూరియా, ఇతర వ్యవసాయ ఔషధాలను త్వరలో గుడిబండ మండల ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఉన్నత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని, అదేవిధంగా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు గుడిబండ మండలం రైతులకు అక్షరాల 6500 యూరియా బస్తాలను ఇప్పటికీ అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీ నరసప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్, గుడిబండ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గుడిబండ మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో మండలంలో ఎరువుల లభ్యత, ముఖ్యంగా యూరియా లభ్యత పంపిణీ గురించి ఏవో గారితో సమీక్షించడం జరిగింది. మండలంలోని రైతులందరినీ కోరుతున్నాము, ఏ ఒక్కరూ కూడా యూరియా గురించి ఆందోళన చెందవద్దు. ఎంత డిమాండ్ ఉందో అంత యూరియాని ప్రభుత్వం రైతులకు అందజేయడానికి సిద్ధంగా ఉంది. ఈ 2025 ఖరీఫ్లో గుడిబండ మండల రైతులకు రైతు సేవా కేంద్రాల ద్వారా 6600 బస్తాల యూరియాని ఇవ్వడం జరిగింది. ఇంకా డిమాండ్ 1300 బస్తాల యూరియాకు డిమాండ్ ఉంది అని ఏవో గారు చెప్తున్నారు. వాటిని కూడా ఈ వారం రోజుల్లో ఆ యూరియా కూడా రైతులకు రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఎక్కడ కూడా యూరియా పక్కదారి పట్టకుండా, నల్లబజారు పోకుండా, వ్యవసాయేతర అవసరాలకు యూరియాను మళ్లించుకోకుండా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరియు వ్యవసాయ శాఖ అధికారులు కూడా కోరడం జరిగింది. రైతులు ఆందోళన చెందవద్దండి, ప్రభుత్వం తగినంత యూరియాని పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం ఖరీఫ్లో ఎంత యూరియాని పంపిణీ చేసిందో దానికింద ఎక్కువ మోతాదులో కూటమి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా యూరియాని పంపిణీ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎంత పంపిణీ చేసిందో దాని కింద ఎక్కువ కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రైతులకు యూరియా పంపిణీ జరుగుతూ ఉంది. మరి మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోండి, ఆ ప్రభుత్వ కాలంలో మిక్సింగ్ ప్లాంట్ ఈ సబ్సిడీ యూరియాను తక్కువ ధరకు అమ్ముకునేసి అప్పటి ప్రభుత్వ పెద్దల యొక్క బంధువులకు సంబంధించినటువంటి మిక్సింగ్ ప్లాంట్లకు రైతులకు అందాల్సినటువంటి యూరియా వారికి అందితే మనమందరం కూడా గొడవ చేయడం, ధర్నా చేయడం జరిగింది, ఆందోళన చేయడం జరిగింది. సో అటువంటివి ఎక్కడ అవకాశం లేదు. సబ్సిడీ యూరియా ఏదైతే ఉందో ప్రతి ఒక్క బస్తా కూడా రైతుల ద్వారా పంట పొలాలకు అందజేస్తామని చెప్పిస్తారు. సింగిల్ విండో పాలకవర్గం మదర్గండపు గారు కావచ్చు, ప్రకాష్ గారు కావచ్చు, సన్లింగం గారు కావచ్చు, రాజన్నతో కోఆర్డినేట్ చేసుకుని సింగిల్ విండో కూడా ఎరువులు అమ్మడానికి లైసెన్స్ తెచ్చుకుంటున్నారు. వచ్చే వారం నుంచి సింగిల్ విండో ద్వారా కూడా రైతులకు ఎరువులు అందుబాటులో ఉంటాయి.